కానీ క్యాన్సర్ కూడా ఇలాగ వచ్చిందనడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే క్యాన్సర్ అనేది మిగతా వ్యాధులు అంతా ఒక ఎత్తు, క్యాన్సర్ ఒక ఎత్తు, దాన్ని ఇంకేం చేయలేము, అది ఒక పెనుభూతం, దాన్ని మనం ఇంక జయించడం ఎవరి వల్ల కాదనే ఫీలింగ్ అందరిలో ఉంది. అందుకు క్యాన్సర్కి మందులు దొరుకుతాయా, ఎప్పుడు మందు వస్తుందా అనేది అనుకుంటారు. అసలు ఉన్నాయి సార్ క్యాన్సర్కి జయించే మందులు వచ్చాయా? వచ్చేస్తాయండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఓకే, మ్యాటర్ ఆఫ్ టైం. నేను అనుకోలేదు అంత తొందరగా వస్తాయని. ఇప్పుడు రీసెర్చ్ అంతా కూడాను క్యాన్సర్ని ఎలా కంట్రోల్ చేయాలన్న దాని మీదే ఉందండి. ఇప్పుడు అనేక రకాల జెనెటిక్ మ్యూటేషన్స్ని ఐడెంటిఫై చేసి ఆ మ్యూటేషన్స్ని టార్గెట్ చేసే మెడిసిన్స్, అలాగే ఇమ్యూనోథెరపీ, మన ఓన్ ఇమ్యూనిటీని పెంచడం. ఇప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుందండి, మీకు నాకు కూడా. దాన్ని రెండు రకాలుగా ఉంటాయి. బీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. ఈ టీ సెల్స్ని సెల్యులార్ ఇమ్యూనిటీ అంటారు, టీ సెల్స్ని కిల్లర్ సెల్స్ అని కూడా అంటారు. మన బాడీలోకి ఏదైనా ఫారిన్ బాడీ వచ్చిందనుకోండి, అది వైరస్ కానివ్వండి, కరోనా వైరస్ కానివ్వండి, టీబీ బ్యాక్టీరియా కానివ్వండి, మామూలు ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే ఫారిన్ బాడీ ఏదైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, ఏమవుతుంది, వాళ్ళ బాడీ మౌంట్స్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఆర్గన్ని రిజెక్ట్ చేస్తుంది. ఆ రిజెక్ట్ చేయకుండా వాళ్ళు ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇస్తారు ప్రతి పేషెంట్కి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి. అలాగే క్యాన్సర్ కణం వచ్చినప్పుడు కూడా మన బాడీ మౌంట్స్ ఇమ్యూనిటీ అండ్ ఇట్ కిల్స్ దట్ క్యాన్సర్ సెల్. కానీ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దాన్ సైంటిస్ట్, హ్యూమన్ బీయింగ్స్. అవేం చేస్తాయి, ఈ ఇమ్యూనిటీ పెరగకుండా ఆ టీ సెల్ని మాస్క్ చేస్తాయి, బ్లాక్ చేస్తాయి. అంటే ఈ టీ సెల్ క్యాన్సర్ సెల్ని ఫారిన్ సెల్గా పర్సీవ్ చేయదు, గుర్తించదు. అప్పుడు ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే ఆ క్యాన్సర్ సెల్లు ఆ టీ సెల్ని మాస్క్ చేయకుండా, బ్లాక్ చేయకుండా కాపాడుతుంది, అన్మాస్క్ చేస్తుంది. అప్పుడు టీ సెల్ వెళ్ళి క్యాన్సర్ సెల్ని చంపేస్తుంది. వాట్ ఏ న్యాచురల్ వే ఆఫ్ కిల్లింగ్ ద క్యాన్సర్ సెల్. ఇది చాలా రకరకాల ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ అనేక రకాల క్యాన్సర్స్కి ఇప్పుడు ఆల్రెడీ మనకు అందుబాటులోకి వచ్చేసాయి. కాకపోతే పేటెంట్ లాస్ వలన, మన ఇండియా ఇస్ ఎ సిగ్నేటరీ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ట్రీటీ కాబట్టి మనకి ఇప్పుడు అవి అందుబాటులో లేవు, ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, అవి ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా నెక్స్ట్ 4 to 5 yearsలో ఇండియాలో అందుబాటులోకి వస్తే చాలా రకాల క్యాన్సర్స్కి వినబోతున్నాం, జయించబోతున్నాం ఖచ్చితంగా. నాట్ మోర్ దెన్ ఎ డికేడ్. మనం ఎలా అయితే కరోనాని జయించామో, కరోనరీ ఆర్టరీ డిసీజ్ని కాంకర్ చేసామో, దీన్ని కూడా చేసేస్తామండి.